గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య, చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి
ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి జాతకులకు ఈ మాసంలో ముఖ్యంగా ప్రథమార్థంలో కొంచెం కోపం రావటం, త్వరగా కోపం రావటం, ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి కోపం రావటము, అలాగే ఒక రకంగా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల కూడా ఇది అవ్వచ్చు. నేను తప్పు అని దాన్ని అనటం లేదు. కాకపోతే ఈ కోపం రావటం అనేది కొంచెం తగ్గించుకోవాలి ఈ వృషభ రాశి జాతకులు. అలాగే చాలా కాలంగా కూడా పనులు బ్లాక్ అవుతూ వస్తున్నాయి, ముందుకు సరిగా కదలటం లేదు. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఇవి అలాగే కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది ఈ వృషభ రాశి జాతకులు. అలాగే ఈ నెల ద్వితీయార్థంలో పరుషంగా మాట్లాడటము అవాయిడ్ చేయండి. మీరు ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నోటికి హద్దు అదుపు ఉండదు. అయిన వాళ్ళే దూరం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నోటిని వీలైనంతగా అదుపులో ఉంచుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, తప్పులేదు. కాకపోతే అతిగా కోపాన్ని ప్రదర్శించకండి. ఇది వీరికి ముఖ్యమైన సూచన. అలాగే భగవంతుడి అనుగ్రహంతో ఆరోగ్యము సహకరిస్తుంది అని చెప్పవచ్చును. కాకపోతే బ్లాక్ అయి ఉన్న పనులు అలాగే ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. కాకపోతే కొంచెం మూమెంట్ అనేది వస్తుంది. ప్రాబ్లం ఇంటెన్సిటీ అయితే తగ్గుతుంది ఈ వృషభ రాశి జాతకులకు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలను కనుక తీసుకుంటే భ్రాతృ సంబంధిత లేదా తోడబుట్టిన వారి సంబంధిత ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. వారికి ఏదో ఒక రకంగా ఏదో రూపంలో ఖర్చు అవుతుంది. తోడబుట్టిన నెక్స్ట్ వారి తర్వాత పుట్టిన వారి ద్వారా వారి వల్ల కొంచెం ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే కొందరు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారు. ఏదేమైనా కూడా ఈ వృషభ రాశి జాతకులకు ఈ మాసంలో కొన్ని ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. అలాగే చాలా వరకు కూడా వీరి కమ్యూనికేషన్ ఎబిలిటీస్ అనేవి వీరికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వీరు ఏదైతే అనుకుంటారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు తప్పకుండా. అలాగే కొందరిలో అంటే ఇంతకుముందే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు లగ్నాన్ని బట్టి చాలా వరకు మారుతుంది. నేను ఇది రాశి బేస్డ్గా చెప్తున్నాను. చాలామందిలో కరేజియస్ నేచర్, ఈ కరేజ్ అనేది పెరుగుతుంది. ఈ ధైర్య సాహసాలు అనేవి పెరిగి చాలా ప్రయోగాలు చేస్తారు సాధించాలి అనే పట్టుదలతో. వాళ్ళు ఏదైతే ఒక సర్కిల్లో ఉంటారో ఆ సర్కిల్ని దాటి బయటకు వస్తారు. ఆలోచనల్లోనే కానీ చేసే పనుల్లోనే కానీ ఏదైతే ఒక బౌండరీస్ గీసుకొని ఉంటారో వాటి నుండి బయటకు వస్తారు. వచ్చి తమ ధైర్య సాహసాల ద్వారా ముందుకు వెళతారు. అలాగే ఈ మాతృ సంబంధిత సౌఖ్యం అనేది ఈ వృషభ రాశి జాతకులకు కనబడుతుంది. తల్లి ద్వారా ఏదైనా ఆస్తిపాస్తులు సంక్రమించడమే అనుకోండి, లేదా తల్లికి సంబంధించిన వారితో సత్సంబంధాలే అనుకోండి, ఏదైనా కలిసి రావటమే అనుకోండి, లేకపోతే మాతృ ప్రేమనే అనుకోండి. మొత్తానికి ఏదేమైనా కూడా మాతృ సంబంధిత సౌఖ్యము అనేది ఈ వృషభ రాశి జాతకులకు ఈ మాసంలో కనబడుతోంది. అలాగే సంతానం ద్వారా కూడా సంతాన సౌఖ్యం కూడా ఉంది. ఈ వృషభ రాశి జాతకుల సంతానం విషయంలో మొదటి ఆగస్టు 6 నుండి ఒక 17వ తేదీ వరకు ఒక 10 రోజులు ఆ సమయంలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తను పాటించాలి. పిల్లల ఆరోగ్యం విషయంలో వృషభ రాశి జాతకులు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో. అలాగే ప్రాథమిక మాధ్యమిక విద్యను అభ్యసించే వారికి
ఈ మాసం ప్రథమార్థం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రీసెర్చ్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ద్వితీయార్థం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే విద్యార్థులకు ఈ ఆగస్టు మాసం అనేది చాలా ఫెచ్చింగ్గా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరము. పెద్దగా సీరియస్గా ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు, భయపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బండి డ్రైవ్ చేసే విషయంలోనే కానీ, లేకపోతే మహిళలు అయితే వంట వండే విషయంలో కానీ, అగ్నికి దగ్గర ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే హాస్పిటల్స్ని విజిట్ చేయాల్సి రావచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, హాస్పిటల్స్ని విజిట్ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చును ఈ వృషభ రాశి జాతకులకు. అలాగే కళత్ర సౌఖ్యం కూడా కనబడుతుంది. వివాహితులు ఎవరైతే ఉంటారో వారి జీవిత భాగస్వామి ద్వారా వీరికి సౌఖ్యము, సుఖము అనేది, సంతోషము అనేది ఏర్పడతాయి. అలాగే మాసము ద్వితీయార్థంలో కనుక చూస్తే చిన్న చిన్న తగువులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే అవి పెద్దగా సీరియస్గా పరిగణింపబడవు. ఓవరాల్గా చూసుకుంటే ఈ కళత్ర సౌఖ్యం అనేది కూడా ఈ వృషభ రాశి జాతకులకు కనబడుతోంది. వివాహ యోగ్యత ఉన్నవారికి వివాహమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాకపోతే ముహూర్తాలు చూసుకోవాలి. కనీసం మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు మాసంలో ఆషాఢం ఎక్కువగా ఉంటుంది. ఆషాఢం ఒక తృతీయ అంటే ఒక 15 రోజులు ఉంటుంది, 12 రోజులు, మిగిలినంత శ్రావణ మాసం. కాబట్టి ఆ ముహూర్తాలను బట్టి ఈ ఆగస్టు మాసంలో వివాహ యోగ్యులైన వారికి వివాహమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. అలాగే అనుకోని ఖర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది ఈ వృషభ రాశి జాతకులు. అలాగే ఎవరైతే విదేశాలకై ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది ఈ ఆగస్ట్ మాసం. దానికి సరైన ప్రణాళికలను ఏర్పరచుకోండి. పరీక్షలు రాయాల్సి ఉంటుంది కదా, కొన్ని రకాల పరీక్షలు, వాటికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. అలాగే పితృ సంబంధిత విషయాల్లో కనుక చూస్తే కొంచెము తెలియని బాధ, ఏదో తెలియని లోటు తండ్రి సంబంధిత విషయాలలో కనబడుతుంది. అలాగే లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువగా సపోర్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వారు అలా బండిని ముందుకు నెట్టుకుంటూ రావాల్సిందే. కొత్త ప్రయోగాలు ఏమి చేయకండి. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక జాబ్ మార్పుకై ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి పెద్దగా పాజిటివ్ మార్పు అయితే ఏమీ కనబడటం లేదు ఈ ఆగస్టు మాసంలో. ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం ప్రయత్నం చేస్తే సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభము, ఎంత కష్టపడ్డా కూడా లాభము అనేది ఎక్కువగా రాదు. ₹1 కష్టపడితే పావల లాభం రావచ్చును. ఈ విధంగా శ్రమకు తగ్గ ఫలితం అనేది ఉండదు. ఇది మీరు ముఖ్యంగా గమనించగలరు. అలాగే ఈ వృషభ రాశి జాతకులు తమ ముందు పుట్టిన వారు ఎవరైతే ఉంటారో అన్నయ్యలు, అక్కయ్యలు, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటము సూచించటమైనది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వృషభ రాశి జాతకులకు మల్టీనేషనల్ కంపెనీల ద్వారా
మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగము, లేదా విదేశీ సంబంధ డబ్బు రావటము, అంటే విదేశీ సంబంధ సంస్థలలో పనిచేయడం ద్వారా నెల జీతం రావటమే అనుకోండి, ఏదో ఒక ఆదాయ వనరు అనేది విదేశీ సంబంధిత కంపెనీల ద్వారా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులు ప్రతినిత్యము లలితా సహస్రనామ పారాయణం చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందుతారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును.